Hello students, myself Jaimansa Vemuri. In this video we are going to learn the metadata, data marts, data integration concepts in business data management. Metadata is a term which is used in database. Okay, database లో ఈ metadata అనే term ని మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాము. The meaning for metadata is the data about the data. The object in a database have attributes that describes the data. Database లో ఉన్న objects కి some attributes ఉంటాయి. Those attributes describes the data. For example, the data item name can be described in terms of nature of data item, its size, its length, etc. Suppose ఇప్పుడు మనము డేటాబేస్లో డేటా అంతా మనం టేబుల్స్ ఫార్మేట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. టేబుల్లో ఏముంటాయి, రోస్ కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను స్టూడెంట్ అనే టేబుల్ తీసుకుంటే స్టూడెంట్ నేము, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్ అనేది తీసుకుంటే అందులో నేమ్ అనే ఐటము ఇట్ హ్యావ్ సమ్ సైజ్ అండ్ లెంత్. అంటే నేమ్ అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది, దాని యొక్క సైజ్ ఎంత, దాని యొక్క లెంత్ ఎంత అనేవి డిస్క్రైబ్ చేస్తాము. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మెటాడేటా. అంటే ఒక యాట్రిబ్యూట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని రిప్రజెంట్ చేసేదాన్ని, అంటే ఒక డేటా ఐటమ్ గురించి మనకి చెప్పే డేటాని ఏమంటారు అంటే మెటాడేటా అంటారు. All this information about the attributes of the data object is called as the metadata. మన డేటా ఆబ్జెక్ట్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఏమంటాము అంటే మెటాడేటా అంటాము. బై టేకింగ్ అనదర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అడ్రస్ అనే ఒక ఫీల్డ్ తీసుకుంటే కనుక దోస్ అడ్రస్ కెన్ డివైడెడ్ ఇంటూ హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్ అండ్ లొకాలిటీ. ఇప్పుడు అడ్రస్ అనే ఒక అట్రిబ్యూట్ని, ఒక డేటా ఐటమ్ని తీసుకుంటే కనుక దాన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు, మనం హౌస్ నెంబర్, స్ట్రీట్ నేము, లొకాలిటీ, పిన్ కోడ్, సంథింగ్ ఎక్సెట్రా అలా అనమాట. ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇండివిజువల్ అడ్రస్ డీటెయిల్స్ ఇస్ డేటా కంటెంట్ ఆఫ్ ద డేటాబేస్. దిస్ ఈజ్ కాల్డ్ మెటాడేటా. అంటే ఆ ఇండివిజువల్ అడ్రస్ డీటెయిల్స్ని మనకి డేటాబేస్లో రిప్రజెంట్ చేయడమే మెటాడేటా. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ మెటాడేటా ఫర్ ఏ వర్డ్ డాక్యుమెంట్. ఇప్పుడు ఒక వర్డ్ డాక్యుమెంట్ ఉంది. ఆ వర్డ్ డాక్యుమెంట్ యొక్క మెటాడేటా అంటే ఆ టైప్ ఆఫ్ ఫైలు, దాన్ని ఏ అప్లికేషన్తో ఓపెన్ చేయొచ్చు, అది ఏ లొకేషన్లో ఉంది, దాని సైజ్ ఎంత, అది ఏ రోజున క్రియేట్ చేసాము, దాన్ని ఎక్కడ మాడిఫై చేసాము, ఇలాంటివన్నీ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో మనకు చూపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద మెటాడేటా అబౌట్ ద వర్డ్ డాక్యుమెంట్. ఓకే, నెక్స్ట్ data marts. A data mart is a subset of data warehouse that contains some of the data that is contained in a data warehouse. Data warehouse లో ఉన్న సమ్ ఆఫ్ ద డేటాని డేటా మార్ట్లో ఉంటుంది. అంటే డేటా మార్ట్ అంటే ఏంటంటే డేటా వేర్ హౌస్ యొక్క సబ్సెట్గా మనం చెప్తాము. అంటే డేటా వేర్ హౌస్లో ఉన్న డేటా మొత్తం ఉండదు, కానీ ఏ డేటా మార్ట్కి సంబంధించిన డేటా అందులో ఉంటుంది. It is a subject-oriented database and it is generally caters to the need of the middle level managers in an organization. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాము, డేటా వేర్ హౌస్కి డేటా సోర్సెస్కి మధ్యలో డేటా మార్ట్స్ ఉంటాయి అని. అంటే డైరెక్ట్గా డేటా వేర్ హౌస్లో ఉండకుండా ఓకే మిడిల్ లెవెల్లో ఈ డేటా మార్ట్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. Generally, different departments within organization may create these data marts in order to have a subset of data specific to their department. జనరల్గా ఈ డేటా మార్ట్స్ అనేవి ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇండివిజువల్ డేటా మార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ డిపార్ట్మెంట్స్ కోసం. క్రియేటింగ్ డేటా మార్ట్. The data marts are created after performing the ETL operations on the data warehouse. ఓకే, మనకి ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను, లోడింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ అయ్యాక ఈ డేటా మార్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ద డేటా ఇన్ ద డేటా మార్ట్ కెన్ ఐదర్ బి టేకెన్ ఫ్రమ్ ద డేటా వేర్ హౌస్ ఆర్ కెన్ ఆల్సో బి సోర్స్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆపరేషనల్ సిస్టమ్. మనం ఆపరేషనల్ సిస్టమ్ అంటే చెప్పుకున్నాం, ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలీ బేసిస్ మీద జరిగే ట్రాన్సాక్షన్స్ని కానీ డేటాని కానీ మనం ఆపరేషనల్ సిస్టమ్ అంటాము. ఓకే, ఈ డేటా మార్ట్లోకి డేటా ఎలా వస్తుంది అంటే ఎయిదర్ ఫ్రమ్ డేటా వేర్ హౌస్ నుంచి కానీ ఆర్ ఎల్స్ డైరెక్ట్గా ఆపరేషనల్ సిస్టమ్ నుంచి కానీ మనము తీసుకుంటాము. ఓకే,
There are two types of data marts, dependent data mart and independent data mart. Coming to the dependent data mart, these data marts draw data from the centrally created data warehouse. అంటే డిపెండెంట్ డేటా మార్ట్స్ అనేవి ఏం చేస్తాయి అంటే డేటా వేర్ హౌస్ నుంచి డేటాను తీసుకుంటాయి. ఓకే, ఇవి ఏం చేస్తాయి, ఒక సింగిల్ డేటా వేర్ హౌస్ నుంచి మల్టిపుల్ డేటా మార్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పొచ్చు అంటే సేల్స్ డేటా మార్ట్, పర్సనల్ డేటా మార్ట్, ఫినాన్షియల్ డేటా మార్ట్ అనమాట. అంటే డేటా వేర్ హౌస్ నుంచి డేటాని తీసుకుని మల్టిపుల్ డేటా మార్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ డిపెండెంట్ డేటా మార్ట్. దిస్ ఈజ్ షోన్ ఇన్ దిస్ ఫిగర్. అంటే చూడండి, మనకి డిఫరెంట్ డేటాబేసెస్ నుంచి ఈటీఎల్ ప్రాసెస్ జరిగి డేటా వేర్ హౌస్లోకి డేటా వెళ్తుంది. ఈ డేటా వేర్ హౌస్ నుంచి ఈటీఎల్ ప్రాసెస్ ద్వారా డిఫరెంట్ డేటా మార్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దిస్ ఈజ్ డిపెండెంట్ డేటా మార్ట్. కమింగ్ టు ద ఇండిపెండెంట్ డేటా మార్ట్. ఇండిపెండెంట్ డేటా మార్ట్ అంటే ఏంటంటే ఆపరేషనల్ సిస్టమ్స్ నుంచి కానీ బయట నుంచి డేటా సోర్సెస్ నుంచి కానీ డైరెక్ట్గా డేటాని తీసుకుని క్రియేట్ అయితే అది డేటా మార్ట్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ డ్రాయింగ్ ద డేటా ఇన్ కేస్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ డేటా మార్ట్ ఈజ్ pretty మచ్ ద సేమ్ యాజ్ ఫర్ ద డేటా వేర్ హౌస్. డేటా వేర్ హౌస్ నుంచి ఎలా అయితే తీసుకుంటామో డైరెక్ట్గా డేటా సోర్సెస్ నుంచి ఆర్ ఆపరేషనల్ సిస్టమ్స్ నుంచి మనం డేటాను తీసుకుని డేటా మార్ట్స్ని క్రియేట్ చేసుకుంటాము. దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఫర్ ఇండిపెండెంట్ డేటా మార్ట్. ఓకే, మధ్యలో మనకి డేటా వేర్ హౌస్ ఉండదు, ఈటీఎల్ ప్రాసెస్ ఉండదు. డైరెక్ట్గా మన డేటా సోర్సెస్, డేటా బేసెస్ నుంచి మన డేటా మార్ట్లోకి డేటాను తీసుకుంటాము. There are 5 basic steps involved in the creation of data mart. Data mart create చేయడంలో 5 major basic steps ఉన్నాయి. Designing, constructing, populating, accessing and managing. Coming to the first one, designing. The process of designing in the data mart starts with an understanding of the business requirements of the organization ఫర్ ఏ డేటా మార్ట్. డేటా అసలు డిజైన్ అంటే డేటా మార్ట్ని డిజైన్ చేసే ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ నుంచి, అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ హెల్ప్స్ ద అనలిస్ట్ టు ఐడెంటిఫై ద రైట్ కైండ్ ఆఫ్ డేటా దట్ ఈస్ నీడెడ్ అండ్ ఆల్సో ఎస్టాబ్లిష్ ద సోర్స్ ఆఫ్ ద రిక్వైర్డ్ డేటా. ఇలా అనలైజ్ చేయడం వల్ల అనలిస్ట్ అనేవాడికి ఏం జరుగుతుంది అంటే కరెక్ట్ టైప్ ఆఫ్ డేటాని చూస్ చేసుకోవడానికి, కరెక్ట్ డేటా సోర్స్ని చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సెకండ్ వన్, కన్స్ట్రక్టింగ్. ఇన్ దిస్ స్టేజ్ the physical and the logical design are given a shape, the physical database and the storage space is created. కన్స్ట్రక్టింగ్లో ఏంటి, ఫస్ట్ డేటా మార్ట్ని డేటా వేర్ హౌస్లోకి ఎలా డేటాని పంపించాలి అనేది డిజైన్ చేసుకున్నాము, ఎక్కడి నుంచి తీసుకోవాలనేది డిజైన్ చేసుకున్నాము. కన్స్ట్రక్టింగ్లోకి వచ్చేసరికి లైక్ ఫిజికల్ డిజైన్, లాజికల్ డిజైన్, అంటే మనకి ఫిజికల్ స్పేస్ అనమాట. అంటే ఎన్ని కంప్యూటర్స్ కావాలి, ఎలా మనం మెయింటైన్ చేయాలి, స్టోరేజ్ స్పేస్ ఎలా తెచ్చుకోవాలి, అలా ఫిజికల్ డిజైనింగ్ మీద ఈ కన్స్ట్రక్టింగ్ అనేది బేస్ అయి ఉంటుంది. పాపులేటింగ్, ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ అబౌట్ గెటింగ్ ద డేటా ఇన్ టు ద డేటా మార్ట్. ఓకే, ది థర్డ్ స్టెప్లో ఏంటి అంటే డేటా మార్ట్లోకి డేటాని గెట్ చేయడం. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ ద డేటా డిపెండ్స్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ ఎ డిపెండెంట్ డేటా మార్ట్ ఆర్ ఎన్ ఇండిపెండెంట్ డేటా మార్ట్. ఓకే, డేటా మార్ట్లోకి డేటాని పంపించాలి. ఎలా పంపించాలి అంటే బేస్డ్ ఆన్ ద డిపెండెంట్ డేటా మార్ట్ ఆర్ ఇండిపెండెంట్ డేటా మార్ట్. మనం క్రియేట్ చేసుకునే డేటా మార్ట్ అనేది డేటా వేర్ హౌస్ నుంచి డేటాని తెచ్చుకోవాలా లేకపోతే డైరెక్ట్గా డేటా సోర్సెస్ నుంచి తెచ్చుకోవాలా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, యాక్సెసింగ్. Accessing refers to the process of using the data. In this, analyst studies the queries that the data mart can handle, the kinds of reports, graphs, tables that can it generate. Accessing అంటే డేటా మార్ట్లోకి డేటా వెళ్ళింది, అందులో ఉన్న డేటాని ప్రాసెస్ చేసుకోవడం. అంటే డేటా మార్ట్ అనేది క్వెరీస్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది, యూజర్ రిక్వైర్మెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది, రిపోర్ట్స్ కానీ గ్రాఫ్స్ కానీ టేబుల్స్ కానీ ఎలా జనరేట్ చేయగలుగుతుంది అనే దాని మీద వర్కింగ్ జరుగుతుంది. నెక్స్ట్ వన్, మేనేజింగ్. దిస్ ఈజ్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్ స్పానింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద డేటా మార్ట్. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ద సెక్యూర్ అండ్ ద క్వాలిటీ డేటా ఈజ్ అవైలబుల్ అండ్ ద సిస్టమ్ ఈజ్ ఆప్టిమైజ్డ్ ఫర్ బెటర్ పెర్ఫార్మెన్స్. ఈ మేనేజింగ్ అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్, అంటే డేటా మార్ట్ లైఫ్ స్పైన్ మొత్తం
ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే సెక్యూరిటీ విషయంలో కానీ, క్వాలిటీ ఆఫ్ డేటా అవైలబుల్ విషయంలో కానీ, ఫర్ ద బెటర్ పర్ఫార్మెన్స్ ఈ మేనేజింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ డేటా ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ మీన్స్ కంబైనింగ్ అనమాట. అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకున్న డేటాని ఒక యూనిఫైడ్ ఫార్మేట్లో కంబైన్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ద డేటా ఇంటిగ్రేషన్. జనరల్లీ it involves the process of discovery, cleaning, monitoring and transformation of data. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సింపుల్గా కంబైన్ చేసేయడమే కాదు, ఇందులో చాలా ప్రాసెస్ ఉంటుందండి. డేటాని డిస్కవర్ చేయడం, డేటాని క్లీన్ చేయడం, డేటాని మానిటర్ చేయడం అండ్ ఫైనల్గా డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేయడం. The objective of data integration is to consolidate the data from various sources while still maintaining the integrity and quality of data. మనము డిస్పరేట్ సోర్సెస్ నుంచి డేటా తీసుకుని కన్సాలిడేట్ చేసినప్పటికీ ఇంటిగ్రిటీని, క్వాలిటీని మెయింటైన్ చేయాలి. అంటే ఒక ఖచ్చితత్వాన్ని, ఒక కరెక్ట్ అయిన డేటాని విత్ క్వాలిటీ ఆఫ్ డేటాని మెయింటైన్ చేసుకుంటూ డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని తీసుకుని కన్సాలిడేటెడ్ వ్యూలో మనము చేసుకోవాలి. Generally, for any business organization, data integration ensures consistent, trusted and reliable in real-time data. ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా ఇంటిగ్రేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే కన్సిస్టెన్స్గా, ట్రస్టెడ్గా, రిలయబుల్గా ఉంటుంది. అంటే డేటా అనేది నమ్మకమైనదిగా, ఉపయోగమైనదిగా, అవసరమైనదిగా ఉంటుంది. నీడ్ ఫర్ డేటా ఇంటిగ్రేషన్. Data integration is an essential for all organizations, especially in the current times when the organizations are bombarded with large volume of data. అసలు డేటా ఇంటిగ్రేషన్ యొక్క అవసరం ఎందుకు అంటే ప్రెసెంట్ డేస్లో చిన్న ఆర్గనైజేషన్ అయినా పెద్ద ఆర్గనైజేషన్ అయినా ఇట్ డీల్స్ విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే డేటా ఇంటిగ్రేషన్ అనేది ఒక విటల్ రోల్ని ప్లే చేస్తుంది. The need for data integration arises on account of the following reasons. Data integration అనేది ఎందుకు ఉండాలి అనేది some reasons ఉన్నాయన్నమాట. Data is available in different forms. Each source uses a different format based on their requirements. Hence, data needs to be integrated to given the different formats a unified view. మనకి తెలిసిందే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఫరెంట్గా డేటా అనేది మనకి బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్స్ డేటా అనేది జనరేట్ అవుతుంది. ఒక ఆర్గనైజేషన్లో ఒక డేటా వేర్ హౌస్లో మనం డేటాని స్టోర్ చేయాలి అంటే ఇట్ షుడ్ బీ ఇన్ ఏ యూనిక్ ఫార్మేట్, ఒకే ఫార్మేట్లో ఉండాలి. సో దానికోసం ఇంటిగ్రేషన్ అనేది అవసరం. ఇట్ గివ్స్ ద ఆర్గనైజేషన్ ద ఆపర్చునిటీ to use varied forms of software. Each software has its own style of data preference. ఆర్గనైజేషన్లో సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకుని అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకుని మనము ఓన్ స్టైల్ ఆఫ్ డేటా ప్రిఫరెన్స్ని మనము తీసుకుంటాము. డేటా ఇంటిగ్రేషన్ టెండ్స్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. When data from the different applications is combined, it tends to add value to the whole data set, like creating a synergistic effect. అంటే ఏంటంటే డేటా ఇంటిగ్రేషన్ అనేది ఏం చేస్తుంది అంటే డేటా ఇన్ఫర్మేషన్ యొక్క వాల్యూని పెంచుతుంది. అంటే ఏదో డేటాని డేటా వేర్ హౌస్లో స్టోర్ చేసాము అలా కాకుండా డిఫరెంట్ అప్లికేషన్ నుంచి తీసుకుని ఇట్ క్రియేట్స్ ఏ సినర్జెటిక్ ఎఫెక్ట్. సినర్జెటిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే 2 or more ఆర్గనైజేషన్స్ కలిసి కంబైన్డ్గా ఇండివిజువల్గా వాళ్ళు ప్రొవైడ్ చేసే డేటా కన్నా కంబైన్డ్గా వాళ్ళు ప్రొవైడ్ చేసే డేటాకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అంతే కదా, ఇండివిజువల్గా మనం ఏ పని చేయలేకపోయినా గ్రూప్గా మనం కొన్ని పనులు చేయగలుగుతాం. సో దానికోసం ఈ డేటా ఇంటిగ్రిటీ అనేది ఉపయోగపడుతుంది. డేటా ఇంటిగ్రేషన్ మేక్స్ యాక్సెస్ టు డేటా ఈజీ అండ్ వైడ్. డేటా యూనిఫైడ్గా ఒకే ఫార్మేట్లో ఒకే చోట ఉండడం వల్ల యాక్సెసింగ్ ఈజీగా ఉంటుంది. డేటా ఇంటిగ్రేషన్ ఎంకరేజెస్ కొలాబరేషన్ బిట్వీన్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ యూజర్స్. ఆర్గనైజేషన్లో వితిన్ ఇంటర్నల్ యూజర్స్కి కానీ ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న యూజర్స్ని కూడా కొలాబరేషన్ ఇస్తుంది. ఇట్ ఆల్సో ప్రమోట్స్ ద ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ఆర్గనైజేషన్. అంటే ఆర్గనైజేషన్ గురించి ఒక ట్రాన్స్పరెన్సీ వ్యూని యూజర్స్కి చూపిస్తుంది.
ఫైనలీ డేటా ఇంటిగ్రేషన్ ఎన్స్యూర్స్ రియల్ టైమ్ అండ్ లైవ్ డేటా ఫీల్డ్. అంటే డైలీ డే టు డే ఏం జరుగుతుంది ఆర్గనైజేషన్లో, ఎలాంటి ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తుంది, ఓకే ఎలా ఉంటుంది అనే దానికోసం ఈ డేటా ఇంటిగ్రిటీ అనేది యూజ్ అవుతుంది. డేటా ఇంటిగ్రేషన్ అప్రోచెస్. There exists a number of ways in which the data can be integrated. Each of these technique performs data integration at various organizational levels. Okay, data integration ni cheyadaniki number of ways ఉన్నాయి. ఏ ఆర్గనైజేషన్కి తగ్గట్టుగా అప్పుడు డేటా ఇంటిగ్రేషన్ అనేది పర్ఫామ్ చేస్తాము. ఫస్ట్ వన్ మాన్యువల్ ఇంటిగ్రేషన్. కమింగ్ టు ద మాన్యువల్ ఇంటిగ్రేషన్, ఇందులో ఏమవుతుంది అంటే యూజర్ అనేవాడు డైరెక్ట్గా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఓకే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డేటాని ఇంటిగ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కామన్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, ఈ కామన్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ సమ్ వెబ్ బేస్డ్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక కంపెనీ తీసుకున్నా దానికి సంబంధించిన అప్లికేషన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ ఎలా అంటే ఏదైనా ఒక కంపెనీ తీసుకున్నాం అనుకోండి, ఆ కంపెనీకి సంబంధించిన అప్లికేషన్ వెబ్ బేస్డ్ ఇంటర్ఫేస్ ఉంది కదా. కొన్నిసార్లు మనము గూగుల్లో వెబ్సైట్ కొట్టి ఆ సైట్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంకా యూజర్ ఫ్రెండ్లీగా రావాలి అంటే లైక్ మనకి ఆ అప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి డైరెక్ట్గా. అప్లికేషన్స్ ఇప్పుడు అమెజాన్ ఉందనుకోండి, దాన్ని మనం గూగుల్లోకి వెళ్ళి www.amazon.com కొట్టి సైట్లోకి వెళ్ళొచ్చు. ఇంకా మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవాలంటే దాని యొక్క అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది కామన్ యూజర్ ఇంటర్ఫేస్. మిడిల్వేర్ డేటా ఇంటిగ్రేషన్. It creates layer between the disparate systems, thus allowing a medium for the systems to communicate without interacting directly. ఇది ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ సిస్టమ్స్కి డేటా వేర్ హౌస్కి మధ్య ఒక మిడిల్ లేయర్ని క్రియేట్ చేసి దాని ద్వారా మనకి యాక్సెసింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి సపోజ్ కొన్ని వెబ్సైట్స్లో మనం ఏదన్నా ఆర్డర్ చేసామనుకోండి, లైక్ ఏమన్నా ఆన్లైన్ షాపింగ్ చేసామనుకోండి, కొన్ని ఏం చేస్తాయి అంటే కొరియర్ సర్వీసెస్ని యూస్ చేసుకుంటాయి, లైక్ బ్లూ డాట్ అని ఇలాంటివి. అంటే ఏంటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వకుండా సమ్ మిడిల్ లేయర్ని యూస్ చేసుకుని వాళ్ళ ద్వారా ఇంటరాక్షన్ జరుగుతుంది. ఫెడరేటెడ్ డేటాబేసెస్. ఇన్ దిస్ అప్రోచ్ ఏ నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఏ సింగిల్ డేటాబేస్. Generally, these databases are geographically spread out in different locations but are connected to each other through a kind of network. ఫెడరేటెడ్ డేటాబేసెస్ అంటే ఏంటి అంటే సింపుల్గా మనం యూస్ చేసి గూగుల్లో మనం దేని గురించి అయినా ఇప్పుడు సపోజ్ గూగుల్లోకి వెళ్ళి నేను అమెజాన్ సైట్లోకి వెళ్ళొచ్చు, ఫ్లిప్కార్ట్ సైట్కి వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ మైక్రోసాఫ్ట్ సైట్కి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఈ అన్ని సైట్స్ అన్ని వెబ్సైట్స్ అనేవి గూగుల్ ఆఫీస్లోనే ఉండవు. అదేం చేస్తుంది, మనం ఎప్పుడైతే యూజర్ రిక్వైర్మెంట్ బట్టి అది ఏ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలో ఆ డేటాబేస్ దగ్గరికి వెళ్ళి మనకు తీసుకొస్తుంది. ఇప్పుడు సపోజ్ అమెజాన్లో నేను ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకోండి, అమెజాన్ని మనం గూగుల్లో అమెజాన్ సైట్లోకి వెళ్తాం. అమెజాన్ సైట్లోకి వెళ్ళి ఏం చేస్తాము, అందులో ఉన్న ప్రోడక్ట్ గూగుల్ ఏం చేస్తుంది, ఆ అమెజాన్ వెబ్సైట్ డేటాబేస్కి కనెక్ట్ అయ్యి దాని దగ్గర నుంచి తీసుకొస్తుంది. ఇలాంటి టైప్ ఆఫ్ డేటాబేసెస్ని ఏమంటారు అంటే ఫెడరేటెడ్ డేటాబేసెస్ అంటారు. నెక్స్ట్ వన్ డేటా వేర్ హౌస్ ఇంటిగ్రేషన్. It uses various extract, transformation, load techniques to create global unified data format that is stored in a data warehouse. This point is very familiar to us. అంటే డేటా వేర్ హౌస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని తీసుకుని వాటిని ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ టెక్నిక్స్తో ఒక యూనిఫైడ్ ఫార్మేట్లో డేటాని స్టోర్ చేస్తుంది. The summary for this video: metadata, data marts and data integration. These are the reference textbooks. Thank you.